పండ్ల తోటల నుంచి రైతులు 10 కాలాల పాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతో పాటు ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. నేడు అనేక రకాల పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీలలో మొక్కలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటలను నాటిన 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత గాని వాటి దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాసిరకం మొక్కైతే పడిన శ్రమంతా వృధా అవుతోంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం భూభౌతిక లక్షణాలను గమనించి నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని ఉండడం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మామిడి మొక్క దశలో దాని దిగుబడిని అంచనా వేయడం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం నాణ్యమైన పండ్ల మొక్కలకు పెట్టింది పేరు. ఏటా లక్షల సంఖ్యలో మామిడి మొక్కల ఉత్పత్తి జరుగుతుందిక్కడ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తైన అంటు మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నారు. వాణిజ్య సరళిలో మామిడి సాగుకు అనువైన 20 రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం జూన్ నుంచి మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. ముఖ్యంగా మన రాష్ట్రంలో మామిడి అనేది 52% వరకు మనం పండ్ల తోటల విస్తీర్ణంలో మామిడే ఉంది. చాలామంది రైతులు మామిడి వేయడానికి చాలా ముందుకు వస్తుంటారు. మరి ఈ మామిడి తోటలు వేసే దాంట్లో మనకి ముఖ్యంగా మనం పాటించవలసింది అసలు నేలలు ఏ విధంగా మనకి అనుకూలమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ నేల అనుకూలంలో నేల యొక్క సాయిల్ యొక్క రిపోర్ట్ని మనం తీసుకున్నట్లయితే ఆ సాయిల్ యొక్క రిపోర్ట్లో ఉదరజని సూచిక అంటే pH అంటాము. ఈ pH అనేది 5.5 నుంచి 8 pH మధ్యలో ఉంటే మనము మామిడి చెట్లు వేసుకోవడానికి చాలా అనువైన pH అనుకుంటాము. అదేవిధంగా నేల స్వభావంలో ముఖ్యమైనది ఈసీ అంటాం, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనకి సాయిల్లో వచ్చేసి మనకి 0.5 కంటే కూడా తక్కువ ఉంటే ఆ నేలలు చాలా బాగా మనకి మామిడికి పనికి వస్తాయి. దానికంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మామిడిలో ఎదుగుదల సరిగ్గా ఉండకుండా ఆకులు మాడిపోయి మనకి సాల్ట్ ఇంజరీ వచ్చే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా రైతులు ముందుగా తమ యొక్క నేలని ముందు పరీక్ష చేసుకొని దాంట్లో ఉదజని సూచిక మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ సమానాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నీరు అంటే బోర్ నుంచి వచ్చే నీరులో కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనం చూసుకుంటే లవణాలు అంటే ఎంత లవణాల శాతం ఉన్నది మనం చూసుకుంటే ఈ లవణాల శాతము నీటిలో కూడా 1.2 మిల్లీమోల్స్ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉంటేనే మనకి మామిడి వేసుకోవడానికి చాలా అనువైనదిగా మనం గ్రహించి అటువంటి నెలలో ఈ యొక్క మామిడి తోటలు మనం వేసుకోవాలి. మరి మామిడి తోట వేసుకునే ముందు ఎంత దూరంలో వేసుకోవాలని కూడా రైతులు అడుగుతారు. దీంట్లో మనకి మనం ఇంత ముందుగా సాంప్రదాయ పద్ధతిలో 8 మీటర్లు కాకుండా ఇప్పుడు హై డెన్సిటీ పద్ధతిలో మనము రైతులందరూ కూడా ఈ మామిడిని 5 మీటర్ల దూరం అంటే మొక్కకి మధ్య 5 మీటర్ల దూరంలో ఈ యొక్క మామిడి చెట్లని వేసుకోవచ్చును. దీన్ని హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటాము. ఇది ఎకరానికి 160 మొక్కలుగా మనకి వస్తుంటుంది. ఈ విధంగా మనము రైతులు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలు అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఏ విధంగా ఉంటాయి, నాణ్యమైన మొక్కలు ఎలా గ్రహించాలి. మామూలుగా సాధారణంగా మామిడి అంతా కూడా అంటు పద్ధతి ద్వారా మనము మొక్కలు చేస్తుంటాము. ఈ అంటు పద్ధతి ద్వారా మనం మొక్కలు చేస్తున్నప్పుడు మనకి ఈ అంటు మొక్కలు అనేవి ఒక 2 ఫీట్ల కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా దాంట్లో అంటు ఏదైతే కడతారో ఆ అంటు అనేది మనకి 4 ఇంచుల ఎత్తులో ఉండి మనకి కనీసము మనకి ఒక పెన్సిల్ థిక్నెస్లో ఉండే స్టెమ్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి అంటు మొక్కలకి కనీసం 5 నుంచి 6 రోల్స్ ఆఫ్ ఆకులు ఉండేటట్టుగా చాలా ఆరోగ్యవంతమైన మన మొక్కలను మనము ఎంపిక చేసుకోవాలి రైతులు. ఈ యొక్క మంచి నాణ్యమైన అంటు మొక్కలన్నీ కూడా మనకి ఈ ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టు మాసంలో రైతులకు
ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడికి వచ్చి ఇంకా సలహాలు తెలుసుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎటువంటి రకాలు వేసుకోవాలంటే మనము బాగా వాణిజ్యపరంగా వచ్చే రకాల్లో మనకి బంగన్పల్లి అనే రకం వేసుకోవచ్చును. హిమాయత్ అనే రకం కూడా ఇప్పుడు బాగా మనకి కన్స్యూమర్ ప్రిఫరెన్స్ చాలా బాగుంది, దాంట్లో మార్కెట్ విలువ బాగుంది కనుక హిమాయత్ కూడా వేసుకోవచ్చును. అదేవిధంగా దశరి అనే రకం కూడా వేసుకోవచ్చును. అదేవిధంగా కేసరి అనే రకం కూడా వేసుకోవచ్చు. ఇలా 3-4 రకాలు మన వాణిజ్యపరంగా ఏవైతే బాగా ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకొని రైతులు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా మా ఫలప్రద సంగారెడ్డిలో మనకి పచ్చడి రకాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన పచ్చడి రకాల్లో మనకి ఆమిని అనే రకం ఒకటి, జలాల్ అనే రకం ఒకటి 2 ఉన్నాయి. ఈ 2 పచ్చడి రకాలు కూడా మనము వేసుకోవచ్చును. అదేవిధంగా రసభరిత రకాలు చిన్న రసం అనేది, పెద్ద రసము మరియు చెరుకు రసము ఇవన్నీ కూడా మనకు లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే రైతులకి మంచి దిగుబడి వచ్చి మార్కెట్ విలువలు బాగా ఉండి అధిక లాభాలు రావడం జరుగుతుంది. మరి ఈ మొక్కలు వేసుకోవడానికి ముందుగా మనం గుంతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ గుంతలు ఎంత విస్తీర్ణంలో తీసుకోవాలంటే మామిడికి వేసే మొక్కల్లో మనకి కనీసం 3 ఫీట్ల గుంతలు, అంటే 3 ఫీట్ల లోతు, 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల పొడవు ఉండేటట్టుగా గుంతలు మనం తీసుకోవాలి. మరి ఈ గుంతలు మట్టింత తీసిన తర్వాత ఆ మట్టిలో మనము బాగా చివికిన పశువుల ఎరువు, ఒక 5 గంపల పశువుల ఎరువు మనము వేయాలి. అంటే సుమారు అది 30 కేజీల వరకు పశువుల ఎరువు ఉంటుంది. ఆ పశువుల ఎరువు వేసి బాగా కలపాలి. దాంట్లోనే మనము ఈ నీమ్ కేక్, ఒక 2 కేజీల నీమ్ కేక్ వేపపిండి అనేది మనము కలపాలి. దాంట్లోనే మనము ఒక 2 కేజీల వర్మీ కంపోస్ట్ కూడా కలిపి దాంట్లో మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అంటే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 కేజీలు వరకు ఆ మట్టిలో అన్నీ కలిపి, అంటే ఈ మిశ్రమాన్ని అన్నింటినీ కూడా మనం బాగా కలిపి మళ్ళీ గుంత బూడ్చేసేయాలి. అయితే గుంత బూడ్చేటప్పుడు రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుంత ఎప్పుడు కూడా మనము మట్టితో బూడ్చేసినప్పుడు అంతా ఈ మిశ్రమాన్ని కలిపి బూడ్చిన తర్వాత మన భూమి మట్టం కంటే 1 ఫీట్ ఎత్తులో బూట్ చేసేయాలి. ఎందువల్లంటే అది తీసిన గుంత కనుక మన దిగిపోతుంది కనుక మనం ఆ విధంగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని బాగా నీరు కనుక మనం ఇచ్చినట్టయితే, డ్రిప్ పద్ధతి ద్వారా కానీ వర్షాలు పడ్డది కానీ నీరు ఇచ్చినట్టయితే ఆ గుంత దిగేసి మళ్ళీ మనకి గ్రౌండ్ నుంచి మనకు 2 ఇంచులే ఉంటుంది. ఆ విధంగా మనము గుంత తయారు చేసుకొని మట్టి సరిగ్గా నింపుకొని దాంట్లో మధ్యలో మనము మనం ఇంతకుముందు ఎంపిక చేసిన మొక్కని మనం నాటుకోవాలి. మామిడి మొక్కల్లో అంటుకట్టిన తల్లికాడ మంచిదైతే కొత్త అంట్లు నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తాయి. అధిక దిగుబడిని ఇచ్చే తల్లి చెట్టు నుంచి సేకరించే కొమ్మను సయాను అంటారు. వీటిని వెనీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మొక్కలకు అంటుగడతారు. మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు వేరు మూలం సయాను బాగా అతికి ఉన్న మొక్కలను ఎన్నిక చేసుకోవాలి. వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో వేల సంఖ్యలో మొక్కలను సరఫరా చేసే నర్సరీలు ఉన్నాయి. గుర్తింపు ఉన్న నర్సరీల నుంచే మొక్కలను కొనుగోలు చేయాలంటున్నారు శాస్త్రవేత్త. మనం అంటు ఎక్కడైతే కడతారో, అంటే అంటు చెట్టుకి అంటు ఉంటుందో ఆ అంటుని తప్పనిసరిగా మనకు భూమిలోకి దిగకుండా చూసుకోవాలి. ఒక్కోసారి మొక్కలు నాటేటప్పుడు అంటు మొక్కను కూడా భూమిలోకి నాటేస్తారు. అట్లా భూమిలోకి నాటడం ద్వారా సీడ్లింగ్ అనేది వస్తుంది, మనకి అంటు మొక్క రాదు. అందుకు రైతులు కొంచెం జాగ్రత్త వహించి ఆ అంటు మొక్కని మనకి భూమి మట్టం నుంచి 4 ఇంచుల పైకి ఉండేటట్టుగా చూసుకొని మనం చేసుకోవాలి. అదేవిధంగా మనం మొక్క నాటిన తర్వాత మొక్క పడిపోకుండా, గాలి వాళ్ళకి పడిపోకుండా 1 సంవత్సరం పాటు దాన్ని స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ అంటే ఒక వెదురు కొమ్మతోని మనం ఒక 6 ఫీట్ల కొమ్మ ఉంటుంది, ఆ వెదురు బద్ద ఉంటుంది. ఆ వెదురు బద్దతోని మనము కొమ్మని మంచిగా స్టేకింగ్ చేసుకున్నట్లయితే కొమ్మ ఎదుగుదల బాగా ఉంటుంది. చనిపోవడాలు అలాంటివి జరగకుండా మనకి ఈ తోటలన్నీ కూడా నాటుతాయి. అది చాలామంది రైతులకు ఏంటంటే మనం తోట వేసిన తర్వాత మనకు 100కి 100% ప్రతి ఒక్క మొక్క కూడా చావకుండా బతకాలి. అలా బతికినప్పుడే అప్పుడు ఏమవుతాయంటే మనకి తోట యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, మనకి అధిక దిగుబడి వస్తుంది. ఎప్పుడైతే కొన్ని చావులు ఉంటాయో, అంటే కొన్ని మొక్కలు చనిపోవడం జరుగుతుందో, అటువంటి చనిపోయిన మొక్కలు ఇమ్మీడియట్గా మనం త్వరగా మనము వాటిని రిప్లేస్ చేసుకుంటే మనకి టైం వృధా కాకుండా ఒక 4-5 సంవత్సరాలకి మనకి తోటంతా కూడా 100% తోటలన్నీ కూడా చెట్లన్నీ కూడా ఫలసహాయాన్ని ఇచ్చి మనకి అధిక దిగుబడి ఇస్తుంది అన్నమాట. పంటలపై వాతావరణ పరిస్థితుల ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు దిగుబడుల రాక, పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట
పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభపడుతున్నారు. అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవటం ఎంతో ముఖ్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా నేలలోని తేమను కాపాడుకోవడంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దీనివలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్థాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీనివలన పోషకాలన్నీ పంట తీసుకునేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కనిపిస్తుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులందరూ కూడా ఉద్యాన పంటల రైతులందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో నారు నాటుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా మల్చింగ్ పద్ధతి. ఎందుకంటే పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల మనం పెట్టుకున్న నారు అటువంటిది ఎక్కువ బాష్పోత్సకానికి గురయ్యి మొక్క వల్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మొక్క దగ్గర వాతావరణాన్ని, ఆ యొక్క సూక్ష్మ వాతావరణాన్ని మనము చల్లబరచడం కొరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి. ముఖ్యంగా మనకు పాతకాలంలో వచ్చేసి మనకు ఎక్కువగా వరి పొట్టు, మనకు వరిగడ్డి, అలాగే రాలిపోయిన ఆకులు, కొన్ని గులకరాళ్ళు, మనకు పల్లిపొట్టు, ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి మనకు ఆ యొక్క మొక్క యొక్క కింది భాగాన్ని కప్పించేవారు. ఒక చుట్టూరా మనకు ఏదైనా పద్ధతిని కప్పించడం మనం మల్చింగ్ అంటాము. ఈ యొక్క మల్చింగ్లో ముఖ్యంగా మనకు ప్రస్తుతము LLDPE యొక్క మెటీరియల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ మనం వాడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఏంటంటే ఎక్కువగా మనకు మన్నికైనటువంటిది, అలాగే గాలిని ఎటుకుండా పోనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది ఉష్ణోగ్రత తట్టుకొని మొక్కకు ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఎక్కువగా మంది రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే రైతులందరూ కూడా నీటిని ఆదా చేస్తుంది. మినిమం ఒక 80% నీటిని ఆదా చేస్తుంది. అదేవిధంగా కలుపు సమస్యను ఎక్కువగా మనకు మల్చింగ్ వేయడం కారణం ఏంటంటే కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మల్చింగ్ వేయడం వల్ల మనకు ఒక 30 నుంచి 50% వరకు మనకు ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనం అధిగమించవచ్చును. అదేవిధంగా దీని ద్వారా మనకు వేసినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క చుట్టూరా ఉన్నటువంటి వాతావరణం అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మల్చింగ్ వల్ల ఆ యొక్క మొక్క దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ పీడలు కానీ సూక్ష్మజీవులు ఏవైతే మనకు హానికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మల్చింగ్ వేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా ముందుగానే మనకు చాలా రకాలుగా మనకు మొక్కకు మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ మల్చింగ్ వేసుకునే ముందు కూడా మనకు మల్లు తయారు చేసుకుంటాము. అంటే మనకు ఎత్తైన మల్లు తయారు చేసుకుని దానిపైన మన డ్రిప్ పద్ధతిలో డ్రిప్పులు పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎత్తు మల్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మట్టి అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల కూడా మనకు పెట్టిన నారు అనేది కూడా బాగా లోతుగా పెరిగి వేర్లు ఎక్కువగా పెరిగి మనకు పైన కొమ్మలన్నీ కూడా ఎక్కువ రావడం వల్ల మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా మనకు ఎక్కువ గాలి లేని సమయంలో, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కొన్నిసార్లు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు బెడ్ పైన ఎప్పుడైతే వేస్తామో చుట్టూరంగా కూడా సైడ్స్ అన్నీ కూడా మనము ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల మట్టితో కప్పించడం వల్ల ఈ యొక్క మల్చింగ్ ఎగిరిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మల్చింగ్ వేసుకునే ముందు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ యొక్క భూమిని దుక్కిని సరిగా చేసుకోవాలి. లేదంటే మనం మల్చింగ్ వేసినప్పుడు అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ముఖ్యంగా మల్చింగ్ మనకు కూరగాయలు తీసుకుంటే మనకు 20 నుంచి 35 మైక్రాన్ల మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ మనం వాడుతూ ఉంటాము. అదేవిధంగా పండ్ల తోటలో అయితే మనకు 50 నుంచి 100 మైక్రాన్ల ఉన్నటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము దానికి కావాల్సిన తీరులో మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో వచ్చేసి 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్ల మల్చింగ్ షీట్లు మనకు అందుబాటులో ఉన్నవి. ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము వేసుకునే పంటను ఆధారంగా చేసుకుని మనము ఆ యొక్క పంటగా మనకు మొక్క దూరం బట్టి మనం రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మల్చింగ్ షీట్కి. ఇప్పుడు ఉన్న మార్కెట్లో మనకు ఆల్రెడీ రంధ్రాలు చేసినటువంటి మనకు మల్చింగ్ షీట్ మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ యొక్క మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు డ్రిప్ పద్ధతి వాడుతున్నాం కాబట్టి ఇచ్చే ఎరువుల్ని కూడా మనము డ్రిప్లో ఇస్తాము. దీన్ని ఫర్టిగేషన్ అంటాము.
కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరు వ్యవస్థకి ఏదైతే మన ఎరువు ఉంటుందో ఆ ఎరువు అనేది వృధా కాకుండా మొక్కకు అందుతుంది. పంటకు ప్రాణం విత్తనమే. విత్తులో సత్తువ ఉంటేనే పొలంలోనూ రైతు ముఖంలోనూ కలకల, లేకుంటే పెట్టుబడులు శ్రమ అంతా నష్టపోయి దివాలా. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడులు సాధ్యమై రైతుకు గిట్టుబాటవుతుంది. అంతా బాగున్నా కరువు రూపంలోనో, తుఫాన్లు వరదల రూపంలోనో ప్రకృతి పగబడితే చేయగలిగేదేమీ ఉండదు. కానీ విత్తే పెను విపత్తైతే రైతు చిత్తు కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పుడు విత్తనాలే పెద్ద సమస్యగా మారిపోయాయి. అవి అసలైనవో ఏవి నకిలీవో చెప్పలేని పరిస్థితి. అందుకే విత్తే ముందే మొలక శాతం తెలుసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. కాలాల వారీగా వాతావరణ పరిస్థితులను బట్టి అనువైన పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుంటారు. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. పంట వేసిన తరువాత దాని పెరుగుదల, దిగుబడులు చూసే వరకు విత్తనం నాణ్యమైందా నాసిరకమైందా తెలియదు. కాని అప్పటికే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేస్తారు. పొలం సిద్ధం చేయడానికి విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు, కూలీలకు ఇలా భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతా చేశాక పంట ఎదగకపోతే మోసపోయామని గుర్తించి దిగాలు పడుతున్నారు. చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియక తల్లడిల్లుతున్నారు. విత్తన కంపెనీలపై ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖలకు నియంత్రణ లేకపోవడం ఏటా రైతులు ఇలానే నష్టపోతున్నారు. పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు. కాబట్టి రైతులు విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలని సూచిస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. మొలక శాతం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతులు చాలామంది షాప్స్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలు తెచ్చుకొని వేస్తారు. ఆయా కంపెనీలు వాళ్ళకి విత్తనాలు అమ్మకానికి పెడుతున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా విత్తనం మొలక అనేది టెస్ట్ చేసుకుని ఇస్తారు. కానీ ఈ వచ్చే రవాణాలో కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మొలక శాతం ఫెయిల్ అవ్వచ్చు. మనకొచ్చే బ్యాగే అంటే మనకొచ్చే బస్తాలోనే ఆ విత్తన శాతం మొలక అనేది తక్కువ ఉండొచ్చు. అది మనం అనేది మన లెవెల్లో కూడా టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి విత్తనాలు వేసేసాము అంటే మాత్రం మనకి బాగా దుక్కు చేసి ఇవన్నీ చేసుకొని విత్తనం నార్మల్ని తయారు చేసుకొని మనం వేసుకుంటాము. దానివల్ల రిసోర్సెస్ అంటే మన కష్టం అదంతా వేస్ట్ అవుతుంది ఒకవేళ విత్తనాలు కానీ మొలక రాకపోతే. కాబట్టి ఏ విత్తనం ఎవరి దగ్గర తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే అడ్వాన్స్గా ముందుగా విత్తనాలు తెచ్చుకున్న వాళ్ళు కంపల్సరీగా విత్తనాల మొలక అనేది కట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. విత్తనాల మొలక ఎలా మనం మొలక శాతాన్ని టెస్ట్ చేసుకోవాలంటే మన రైతు లెవెల్లో మీరు తెచ్చుకునే బస్తాలని, ఎగ్జాంపుల్ వరి విత్తనాలే నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. తెచ్చుకున్న బస్తాలో బస్తా అడుగు భాగం నుంచి ఒక 50 గింజలు, పై భాగం నుంచి ఒక 50 గింజలు తీసుకొని 100 వరి విత్తనాలను తీసుకొని తడిగుడ్డలో కట్టి వాటిని ఒక 24 గంటల సేపు నానబెట్టి, అంటే రాత్రి మనం నానబెట్టుకొని ఒక 24 అవర్స్ నానబెట్టి తర్వాత తడిగుడ్డలో కట్టి వదిలేసి మనం ఒక చిన్న గిన్నెలో కానీ ఆ తడిగుడ్డతో పాటు వదిలేస్తే ఆ మొలక వచ్చేస్తాయి మనకి. కానీ ఆ వచ్చిన 100 గింజల్లోని మనకి 80 గింజలు కన్నా ఎక్కువే మనకు మొలక వచ్చినట్టయితే మనం అది ఆలోచించకుండా మనం ఇంకా విత్తనాన్ని మనం చల్లుకోవచ్చు నార్మల్కి. అలాగే ఈ విత్తనాలనే కాదు, ఏ పంట విత్తనాలైనా సరే, వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు ఏమైనా సరే, అపరాలు, ఇలా మనం విత్తనాలు కట్టుకోవడం వలన మన శ్రమ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ విత్తనాలు మొలక అనేది టెస్టింగ్ చేసుకొని వేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ, నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. గతేడాది మినుము, సోయా చిక్కుడు, బీటీ పత్తి, వరి, మిరప, కూరగాయల విత్తనాలు నాసిరకమైనవి అమ్మడంతో వందలాది మంది రైతులు నష్టపోయారు. కాబట్టి రైతులు రాష్ట్ర విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుండి మాత్రమే కొనుగోలు చెయ్యాలి.